ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము లేవీకాండం 26వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మధ్య నడిచెదను. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నేను మీ మధ్య నడిచెదనని ప్రభు చెప్తే మనం చాలా సంతోషిస్తాం కదా. ఎందుకంటే ప్రభు మన మధ్య నడుస్తూ చాలా సంతోషకరమైన విషయం, చాలా ధన్యత కూడా మనది. అందుకని మరి సహోదరి సహోదరుడా, ఆయన నీ మధ్య అంటే మీ మధ్య, మీ కుటుంబం మధ్య ఆయన ఉండాలని, నడవాలని మీరు ఆశిస్తున్నారా? ఆయన నీతో నివాసం చేయాలని నువ్వు కోరుకుంటున్నావా? ఆయన నీతో ఉండాలంటే నీవు మరి ప్రతి పాపం విడిచిపెట్టాలన్న విషయం నీకు తెలుసా? ప్రభు నీకు సహాయం చేయాలి అంటే నీతో నడవాలి. ఆయన నడవాలి అంటే నువ్వు తప్పకుండా ఆయనకి ఇష్టమైన విధంగా జీవించాలి. మరి నీవు నీ దేవునికి హేయమైన ప్రతి పాపం విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలి అని ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మీ మధ్య నడవాలి అంటే ఖచ్చితంగా ఆయన నీతో ఉండాలి. ఆయన నీతో ఉండాలి అంటే నీవు వాక్యానుసారంగా జీవించే వ్యక్తివే అయి ఉండాలి. కాబట్టి క్రీస్తు నీ జీవితంలో లేనప్పుడు నిజమే ఎన్నో పాపాలు నీ జీవితంలో ఉండి ఉండొచ్చు. అయితే అవి పాపం అని తెలియక కూడా కొన్ని పాపాలు చేసి ఉండొచ్చు. పాపం అని తెలిసినా ఉద్దేశపూర్వకంగా కూడా కొన్ని పాపాలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే పాపాన్ని వదలలేక కూడా ఆ విధంగా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే క్రీస్తు నీ జీవితంలోకి వచ్చాక పరిశుద్ధత అనేది ఏంటి, పాపం అనేది విడిచిపెట్టాలని మరి ప్రభు గురించిన అన్ని విషయాలు నీకు తెలుసుని. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు నీ జీవితంలో ప్రతి పాపం విడిచిపెట్టాలి. దేవుని తెలుసుకున్నాక కూడా మరి యేసులోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా పాపంలో ఉన్నావంటే మరి నిన్ను ప్రభు విడిచిపెట్టేస్తాడు. అలా విడిచిపెట్టే స్థితి నువ్వు తెచ్చుకోకుండా నీతో ఉండాలైనా, నీతో నడవాలైనా అది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభు నీతో నడిస్తే నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు ఆయన. నీ స్నేహితులు, బంధువులు ఇలా నువ్వు ఎవరినైనా నమ్ముకొని ఉండొచ్చు. కానీ కొంతమంది స్నేహితులు మరి చెడు మార్గంలో కూడా నడిపిస్తారు. నీకు లేని అలవాటు చేస్తారు. కొన్ని అలవాట్లకు నేను బానిసగా చేస్తారు. వాటికి వ్యసనుడిగా నువ్వు మారిపోతావు. ఒక వ్యసనంగా అవి నీకు మారిపోతాయి. నువ్వు ఇంకా కోలుకోలేవు దాని నుంచి. మరి దేవుడికి కూడా దూరం అయిపోతావు. కాబట్టి ఇప్పుడే ఆలోచించుకో. నీలో ఏ వ్యసనమన్నా విడిచిపెట్టు. ప్రతి పాపం విడిచిపెట్టి ప్రభు నీతో ఉండాలని కోరుకో. ఆయన నీ మధ్య నడిస్తే తప్పకుండా మరి నీకు అన్ని విషయాల్లో మేలు జరుగుతుంది. ప్రభు నీతో ఉంటే నీకు ప్రతి విషయంలో విజయం ఇస్తాడు. అంతేకాదు మరి పరలోకం అనే గొప్ప బహుమానం కూడా నీ కోసమైనా సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి ఆయన నీతో ఉండాలని, నీతో నడవాలని నువ్వు కోరుకోవాలి. మొదటిగా ఆ విధంగా నువ్వు కోరుకోవాలి. రెండోదిగా ఆయన నీతో ఉండాలి, నడవాలంటే మాత్రం నువ్వు ఆయనకి ఇష్టమైన విధంగా ఉండాలి. ఇష్టం లేని కార్యాలు ఏదో నీకు తెలుసు కదా. ప్రభు నడుగు బయలుపరుస్తాడు ఆయన. ఇంకా ఏ పాపం నేను నిలబడి చేస్తుందో, కంటి చూపు ద్వారా, నోటి మాట ద్వారా, క్రియలు, తలంపుల, ఆలోచనల ద్వారా ఏ తప్పుదాలు నీలో ఉన్నాయో ప్రతిదీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెడితే దేవుడు నీకు సహాయం చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ప్రభు నీతో ఉండాలి, ఆయన నీతో నడవాలి అని నువ్వు కోరుకుంటే తప్పకుండా ఆయనకి ఇష్టమైన విధంగా జీవించు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన నీతో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. కానీ నీవు కూడా అది కోరుకునే వ్యక్తిగా ఉంటే నీవు క్రీస్తు సారూప్యంలోకి మారాలి. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్.